this is a frozen lake, and you can see there's some snow on it. It's easy. I don't know if it's thin frozen or thick frozen. Well, bye. This is Gull Lake, darling. Oh yeah, and it's Gull Lake, and yeah. Bye. బాయ్. హాయ్ అండి. ఈ వీక్ మా ట్రిప్ వచ్చేసి ఎడ్మంటన్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో కార్లోనే వెళ్తున్నాము. సో ఎడ్మంటన్లో చూడదగ్గ ప్లేసెస్ అని అంటే చిన్న చిన్నవి ఉండుండొచ్చు. బట్ ఎవరైనా సరే ఎడ్మంటన్ అని అంటే ఫస్ట్ చెప్పేది వెస్ట్ ఎడ్మంటన్ మాల్ ఒకటి, అండ్ సెకండ్ వచ్చేసి మహాగణపతి టెంపుల్ అనమాట. సో మనకి ఇంపార్టెంట్ ఆయనే కదా. కాకపోతే ఇక్కడ టెంపుల్స్ ఉంటాయి, బట్ అదే టెంపుల్ని గొప్పగా చెప్పుకోవడం ఏంటి అంటే అది చూడంగానే మనకి ఒక టెంపుల్ ఫీల్ వస్తుందన్నమాట. అంటే పైన గోపురం, లోపల ధ్వజస్తంభం అన్నీ ఉండేసరికి ఒక నిజంగా మన ఇండియాలో ఒక టెంపుల్కి వెళ్తే ఎంత ప్లెజెంట్గా అనిపిస్తుందో అంత ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఎందుకంటే క్యాల్గరీలో టెంపుల్స్ ఉండవా అంటే ఉంటాయి. అంటే పూజలు అన్నీ కూడా అన్ని టెంపుల్స్ లాగానే జరుగుతాయి. పంతులు గారు ఉంటారు, మంత్రాలు చదువుతారు, అన్నీ చేస్తారు. బట్ బయట నుంచి చూడంగానే మనకి ఒక టెంపుల్ ఫీల్ అయితే రాదనమాట. అంటే అన్ని షాప్స్ మధ్యలో అది కూడా ఒక షాప్ లాగే కనిపిస్తుంది మనకి. పైన మాత్రం టెంపుల్ నేమ్ ఉంటుంది. టెంపుల్ ఫీల్ కావాలి అంటే కనుక అక్కడికి వెళ్ళాల్సిందే. సో ఇది ఎడ్మంటన్లో ఉంది. అండ్ మధ్యలో కొంచెం హాల్ట్ తీసుకోవాలి కాబట్టి ఇలా ఫ్రోజన్ గల్ లేక్ ముందు మా లక్కీ గడు చూపించింది కదా, అక్కడ గల్ లేక్ ఒక హాల్ట్ తీసుకున్నాం అనమాట. డ్రైవింగ్ కంటిన్యూస్గా చేయాలి అంటే చేయలేరు కాబట్టి కొంచెం ఆ బ్రేక్ ఉండాలి కాబట్టి దానికోసం. అండ్ మీరు చూస్తున్నారు కదా, క్యాల్గరీలో మేము స్టార్ట్ అయినప్పుడు అస్సలు స్నో లేదనమాట. ఈ ఇయర్ చాలా మైల్డ్, చాలా అంటే చాలా చాలా మైల్డ్గా ఉంది స్నో. వింటర్ అనే ఫీల్ చాలా తక్కువ వచ్చింది. బట్ ఎడ్మంటన్ వేలో చూస్తే మాత్రం అంటే ఇదంతా ఓపెన్ ఏరియా అవ్వడం వల్ల ఏంటో తెలియదు కానీ కొంచెం స్నో ఎక్కువే ఉంది. అండ్ ఎడ్మంటన్లో అయితే ఇంకా ఎక్కువే ఉంది కంపేర్ టు క్యాల్గరీ. ఎడ్మంటన్ కొంచెం కూలెస్ట్ ప్లేస్ అనుకుంటా. సో ఇదనమాట. చూస్తున్నారు కదా రోడ్ మీద అక్కడక్కడ స్నో ప్యాచెస్ కనపడుతున్నాయి. సో ఇది నెక్స్ట్. ఇక చెప్పాలి అంటే మాల్కి వెళ్ళిన తర్వాత సో మేము ప్రిఫర్ చేసింది మాల్లో అంటే అన్ని షాప్స్ ఎక్కడైనా ఒకటే ఉంటాయి. సో దాంట్లో పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఒకటి గెలాక్సీ ల్యాండ్ ఉంది, రెండోది ఏంటంటే వరల్డ్ వాటర్ పార్క్ ఉంది. సో ఇందుట్లో ఏంటంటే ప్రాబ్లం, గెలాక్సీ ల్యాండ్కి టికెట్ తీసుకున్నాం అనుకోండి, సో దాంట్లోనే మనకి టైం సరిపోతుంది. అండ్ ప్రాబ్లం ఏంటంటే 6 o'clock కల్లా అన్నీ క్లోజ్ అయిపోతాయి. స్టోర్స్ కానీ లేకపోతే ఈ పార్క్స్ కానీ గెలాక్సీ వరల్డ్ కానీ ఇట్లాంటివన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి అనమాట. సో బిఫోర్ 6 మీరు ఎంజాయ్ చేయాలి. సో దానికి తగ్గట్టే ప్లాన్ చేసుకోండి ట్రిప్ అంతా. Hi guys, we're here walking in Edmonton, so why not you follow with us? So let's go. సో ఇప్పుడు మనం నడుస్తున్నది గల్ లేక్ దగ్గరికి. అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రోజన్ ఉంది. క్యాల్గరీలో అన్ని లేక్స్ కూడా అన్ఫ్రీజ్ అయిపోయాయి. సో వాటర్ అనేది ఫ్లో జరిగిపోతుంది, మనకి క్లియర్గా కనిపిస్తుంది. బట్ హియర్ అంతా కూడా ఫ్రోజన్గానే ఉందన్నమాట. ఇంకా స్టిల్ బాగా గట్టిగా ఫ్రోజన్లోనే ఉంది. అంటే దీన్ని బట్టి అర్థమైపోతుంది టెంపరేచర్స్ క్యాల్గరీకి ఎడ్మంటన్కి ఎంత చేంజ్ ఉందో. సో ఇప్పుడు వచ్చేసి చెప్పాను కదా మేము బ్రేక్స్ తీసుకుంటూ వచ్చామని చెప్పేసి. అంటే డ్రైవింగ్ కంటిన్యూస్గా 1.5 hour అట్లా చేయాలి అంటే ఆ కాన్సన్ట్రేషన్ మిస్ అవుతుంది కాబట్టి కొంచెం డైవర్షన్ ఉండాలి కాబట్టి బ్రేక్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో అందుకే డ్రైవ్ నుంచి బ్రేక్ తీసుకొని ఒకసారి అలా బాడీ స్ట్రెచ్ అయినట్టు ఉంటుంది, కాళ్ళు కూడా స్ట్రెచ్ అయినట్టు ఉంటుంది కాబట్టి ఒక వాక్ చేస్తున్నాం అనమాట. సో అక్కడ కనిపిస్తుంది కదా అదే గల్ లేక్, మొత్తం ఫ్రోజన్ ఉంది. ఇక్కడ పార్క్ కూడా ఉంది దానికి పక్కనే.
అంటే మేబీ సమ్మర్లో అయితే కనుక అంటే బెంచెస్ అవన్నీ ఉన్నాయి. సమ్ కైండ్ ఆఫ్ బీచ్ లాగా ఉండింది. సో దానివల్ల ఏంటంటే పిల్లలతో వచ్చి ఈవినింగ్ టైంలో సమ్మర్లో ఎంజాయ్ చేయడానికి సూపర్ ఉంటుందన్నమాట. బట్ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రోజన్ అనమాట. సో మనకేం కనిపించదు. బట్ స్టిల్ కార్లు వేసుకొని లోపలికి వెళ్ళిపోయారు. అండ్ మేము చూసాము కొంతమంది లేక్ మీద నడుస్తున్నారు కూడా. సో ఐ థింక్ ఇది థిక్గా లేయర్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఏం జరగదు అనే అనుకున్నాను. సో ఇది గల్ లేక్. సో ఇది ఎడ్మంటన్ మాల్ పైనుంచి చూపిస్తున్నాను. ఇదే వరల్డ్ వాటర్ పార్క్. సో లోపలికి వెళ్తే ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఉండదు, లాకర్లో పెట్టేశాము. అండ్ ఇది మాల్లో మీరు అదర్ సైడ్ తిరుగుతాను అంటే ఈ విధంగా లుక్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి వాటర్ వరల్డ్కి టికెట్స్ 4 పీపుల్కి $260 పే చేసాము. సో క్వైట్ ఎక్స్పెన్సివ్ అనే చెప్పాలి. నైట్కి హోటల్లో రెస్ట్ తీసుకొని ఉదయాన్నే లేచి చక్కగా టెంపుల్కి వచ్చేసాము. ఇక్కడ బయట నుంచి చూపిస్తున్నాను కదా, ఇదే మహాగణపతి టెంపుల్ లోపల వీడియోస్ ఫొటోస్ తీయకూడదు అని పెట్టారు, అందుకే తీయలేదు. కనెక్ట్ అయిపోయింది కదమ్మా. చెప్పు ఎక్కడ వచ్చాం? ఎడ్మంటన్లో లెజిస్లేటివ్. ఇది వచ్చేసి అల్బర్టాకి క్యాపిటల్. ఓకే, ఇక్కడ గుడికరు. సో మేము వచ్చిన టైంకి సెట్ అవ్వదేమో, టూర్ కుదరదేమో అనుకున్నాం లోపల. బట్ లక్కీగా 2 o'clock టూర్ కుదిరింది. 1/2 hour అనమాట మొత్తం. సో దీనికి పే చేయాల్సిన అవసరం లేదు. I think it would be pretty hard. We won't try it, but I think it'd take quite a bit of effort. It's pretty good. What would happen if they actually did? I don't know. That's a good question. Would people get charged? Probably, yeah. I think you would get in a bit of trouble. ఇందాక మీరు చిన్న క్లిప్ చూసే ఉంటారు కదా, మా వాళ్ళిద్దరూ కూడా తెగ డౌట్ల మీద డౌట్లు అడిగేస్తున్నారు. రేపు ఏదో ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఇస్తే ఆన్సర్స్ రాయాలన్నట్టు. సో ఆ బాక్స్లో ఏమున్నాయి అంటే మేస్ అంటే రాజు అనే గుర్తింపుకి చేతికి ఇస్తారు కదా, చేతికి కర్ర లేదా ఖడ్గం ఇట్లాంటివి, వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏ మెటీరియల్స్తో చేశారు, వాటిని అథారిటీస్ ఎప్పుడు తీసుకుంటారు, ఎలా, ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. దాని తర్వాత మనం వచ్చింది ముటార్ట్ కన్జర్వేటరీకి. Today we're at the garden. So, like, there might be butterflies inside. So, come on, let's see inside. So, this is the garden. సో టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి 4 పిరమిడ్స్ ఉంటాయి అన్నమాట. 4 కార్నర్స్లోని ఎంట్రన్సెస్ ఉంటాయి. సో మీరు ఎటు స్టార్ట్ చేసినా ఎండ్ చేయడం అనేది 4తో ఎండ్ చేస్తారు. సో మేము చూసింది అయితే ఫస్ట్ ఫీచర్ పిరమిడ్ అనమాట. అంటే ఇది స్పెషల్, ఎప్పటికప్పుడు మారిపోతుంది. సో ఈ టైంలో వాళ్ళు డైనోసరస్తో పెట్టారు. అండ్ తర్వాత ఇది వచ్చేసి టెంపరేట్ ప్లాంట్స్ అనమాట. అంటే మన ఏషియాకి సంబంధించినట్టుగా ఉంటుంది. అటు వేడి ఉంటుంది, ఇటు చల్లదనం ఉంటుంది. రెండు మిక్స్ అయిన ఒక మిక్స్డ్ ఫీలింగ్ వస్తుంది అనమాట. సో ఒక్కసారి దీంట్లో అడుగు పెట్టంగానే నాకు ఇండియాలో ఉన్నాను అనే హ్యాపీ ఫీల్ వచ్చింది. ఇంకా ఇది వచ్చేసి ఏరిడ్ డెజర్ట్స్ అనమాట. సో మొత్తం ఎడారిలో బ్రతికే నీరు అవసరం లేని మొక్కలన్నీ ఇక్కడే ఉన్నాయి. అంటే క్యాక్టస్, సక్లెంట్స్ అలాంటివన్నీ ఈ ఏరిడ్ డెజర్ట్స్లో చూడొచ్చు మీరు. ఇది ఇక్కడ ఇందాక వెళ్ళి చూసినట్టు ఇక్కడికి వచ్చింది. బట్ వేర్ ఇస్ ద ఫ్రాగ్ బేబీ? Oh, I see one. ఏది? A green కనిపిస్తుంది కదా, కప్ప. అవును, ఇక్కడ నేర్చిందిగా, ఇక్కడ ఒకటి. బట్ ట్యాడ్పోల్స్ ఏవి? ఇందాక వాళ్ళు చూసినప్పుడు వచ్చిందిగా. అక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ మీరు చూస్తున్న గ్రీన్ అండ్ బ్లాక్ ఫ్రాగ్స్ వచ్చేసి వెనమస్ అంట, నాకు పూర్తిగా తెలీదు. అండ్ దాంట్లో ట్యాడ్పోల్స్ ఉన్నాయి. ఒకటైతే ఆ తోక ఉంది, దానికి లెగ్స్ కూడా ఫామ్ అయ్యాయి. భలే థ్రిల్లింగ్గా ఉందన్నమాట చూడటానికి. లొకేషన్ అయితే ఫోటోగ్రఫీకి సూపర్ ఉంటుంది. సో మేము వదలలేదు, 4 ఫోటోలు ఇరికించాం ఎక్కడో చోట.
సో కంప్లీట్గా టిక్ పెట్టామా అంటే ఎక్కడో చిన్న వెళ్తుంది. దానికి రీజన్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ జాన్ మిడ్ నుంచి ఫెబ్ మిడ్ వరకు ఐస్ క్యాసిల్స్ ఉంటాయి. అయితే ఈ ఇయర్ సడన్ టెంపరేచర్స్ పెరగడం వల్ల ఫెబ్ 15కి క్లోజ్ అవ్వాల్సిన ఐస్ క్యాసిల్స్ ఫెబ్ 2కి క్లోజ్ చేశారు. సో అది మిస్ అయ్యాం. మేబీ నెక్స్ట్ ఇయర్